అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ముందు వీడియోకి కంటిన్యూయేషన్ అండి. ఎందుకంటే నేను హల్దీ ఫంక్షన్ రోజుదే వీడియో పెట్టాను. ఇది వచ్చేసి పెళ్లి రోజుదన్నమాట. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ వీడియోలో ఏం జరుగుతుందో. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను ముందు వీడియోలో చెప్పాను, మా బావ లేరు అయినా కూడా మేము కన్యాదానం అయితే చేసాము బావ కూతురికి. ఎందుకన్నది నేను చెప్తాను ఇప్పుడు. సో మా బావ వచ్చేసి దుబాయ్లో ఉన్నారనమాట. సో దుబాయ్ నుంచి ఇక్కడ రావడానికి కొంచెం పరిస్థితి బాగాలేదు. సో ఆ టైంలో కన్యాదానం ఏమందంటే ఎవరైనా బాబాయ్ కానీ అలా ఉన్నప్పుడు చేయొచ్చు అనమాట. సో మా బావ లేని టైంలోనే మా పాపని అడిగారనమాట, పెళ్ళి చేసేయండి మా కొడుకు అనేసి. సో అందుకనేసి కొంచెం త్వరగా పెళ్ళి ఫిక్స్ చేసి తొందరగానే పెళ్ళి కూడా చేసేసాము. సో ఏమంటే మా అక్క అయితే ఇక్కడనే ఉంది, తోటి కోడలు. సొంతం బావ మా ఆయనకి సొంతం అన్న అనమాట. సో ఎవరైనా ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, నేను క్లారిటీగా చెప్పేశాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మేము బాబుకి ఇక్కడ కాళ్ళు అయితే కడిగి కన్యాదానం అయితే చేస్తామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి లక్ష్మీనారాయణ స్వరూపం అని మనం భావిస్తాం కదా, అందుకనేసి కాళ్ళు అయితే కడిగి నెత్తినైతే చల్లుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ చాలా ముఖ్యమైనది. అండ్ ఏంటంటే ఇలా చేసినప్పుడే మనకి కోటి దేవతల పుణ్యం కూడా వస్తుందని చెప్తారు. మాకే పెళ్ళై 10 సంవత్సరాలు అవ్వలేదు ఇంక మేమైతే పాపకి కన్యాదానం అయితే చేస్తున్నాము. మనం అనుకునివే చాలా మన లైఫ్లో జరుగుతూ ఉంటుంది. మనం అనుకున్నది చాలా తక్కువ అన్నమాట జరిగేటివి, అందులో కొన్ని ఇలాంటివి కూడా వస్తాయి అన్నమాట అనుకోకుండా మన జీవితంలో. సో ఇదైతే మాకైతే హ్యాపీనే ఇచ్చింది. ఎందుకంటే పాపకి కన్యాదానం చేసిన రోజు చాలా అంటే చాలా పాజిటివ్, అందరూ చాలా బాగా మమ్మల్ని రిసీవ్ అయితే చేసుకున్నారనమాట. చాలామంది కళ్ళంతా మా మీదనే పెట్టుకొని చూస్తున్నారు, మంచిగా చేశారు, మంచిగా చేస్తున్నారు అనేసి. మనం ఏ పెళ్ళి చూడం సరిగ్గా, ఊరికి వెళ్ళడమే తక్కువ. అయినా కూడా కొంచెం దగ్గరుండి పంతులు గారు చెప్తున్నది కూడా మేము అన్నీ కరెక్ట్గా చేయడం వల్ల చాలామంది బాగా చేస్తున్నారని కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయన్నమాట నాకు, మా వారికి. అండ్ మా వారికి కూడా గుర్తులేదు ఆయన లుంగీ కట్టుకోవాలనేసి. నేనే చెప్పాను అనమాట, లుంగీ కట్టుకోవాలి నువ్వు ఈ టైంలో అనేసి. సో అందుకోసమే ముందు జాగ్రత్త కోసం నేను ఒక లుంగీ అయితే తీసుకెళ్ళాను. అది కూడా గుర్తుపెట్టుకొని తీసుకొచ్చినందుకు చాలా కాంప్లిమెంట్సే వచ్చినాయి. లుంగీ కట్టుకోవాలని ఇది యాస ఎలా వచ్చింది మీకు అని కూడా అడిగారు. సో ఇప్పుడు వచ్చేసి బాబుకి కాళ్ళు కడిగాం కదా, పారాణి అయితే పెట్టాలన్నమాట. సో పారాణి అయితే పెడుతున్నాను ఇక్కడ. అంతేకాకుండా మా బావ లేని టైం కాబట్టి పంతులు గారు ఏందొచ్చేసి మాకు చెప్పారనమాట, బాబాయ్ కానీ పిన్ని అలా ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు చేయవచ్చు అనమాట. సో మా పేరైతే వచ్చింది. మేము నడిపి వాళ్ళము, మాకంటే కూడా చిన్నోడు మా మరిది ఉన్నాడు. సో కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నోళ్ళు చేయొద్దంట, అలా అయినందుకు మేమే చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి పానీయం ఇస్తారు కదండి, అదనమాట. సో పాలు అయితే ఇస్తున్నాము. అండ్ నేను కొన్ని క్లిప్సే యాడ్ చేస్తానండి, మరీ ఎక్కువ లెంత్ అయిపోతుంది మనం మొత్తం ప్రాసెస్ అంతా పెట్టేసరికి. నేను చిన్న క్లిప్సే పెడతాను. ఇక్కడ వచ్చేసి బావ మా అక్కని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలన్నమాట. తిని వచ్చేసి మా బావ కొడుకు. సో చెప్పేటప్పుడు చాలా జోక్ అనిపించింది, మీరు కూడా వినేయండి. బావగారు అక్కని బాగా చూసుకోవాలి. సరే ఇక్కడ ఏమైందంటే కొంచెం సిగ్గుపడుతున్నాడు, వాడు కూడా చిన్నోడే. అమ్మాయి పెళ్ళి కూతురు ఉంది కదా, తనకంటే చిన్నోడు అనమాట. సో కొంచెం సిగ్గుపడుతున్నాడు అబ్బాయి కూడా. తమ్ముడు కదా, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పిస్తున్నారు, వాడికి ఆట పట్టిస్తున్నారు అనమాట. సో అందుకోసమే.
అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఏంటంటే చెప్పారు కదా బావగారు అక్కడ బాగా చూసుకోవాలనేసి, ఆ టైంలో అల్లుడు గారు వచ్చేసి కూడా మీకంటే బాగా చూసుకుంటా అని మంచిగా రెస్పాండ్ ఇచ్చారనమాట. ఇప్పుడు వచ్చేసి మనం జీలకర్ర బెల్లం పెడతారు కదండి, ఆ ప్రాసెస్ అయితే మార్నింగే అయిపోతుంది అనమాట. ఎందుకంటే అదొకటి పెట్టేసినాం అనుకోండి టైంకి పెళ్ళి అయితే అయిపోయినట్టే అని అనుకుంటాము. కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అందరి ముందర చేయించాలి కాబట్టి ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది. అందరి ఆశీర్వాదం రావాలనేసి అందరి ముందర కూడా ఒకసారి అయితే ఇలా బయటకు వచ్చినప్పుడు చేపిచ్చేస్తారనమాట. ఈ ప్రాసెస్ అయితే మనం టైంకి జీలకర్ర బెల్లం పెట్టడం ముఖ్యం కాబట్టి మార్నింగే ముహూర్తాలు ఉంటే ఫస్ట్ జీలకర్ర బెల్లం ఇంట్లోనే ఉన్నప్పుడు పెట్టేస్తారనమాట. గౌరీ గణేశుని పూజ అలాంటివి లోపల చేయిస్తారు కదా ఆ టైంలో అనమాట. సో జీలకర్ర బెల్లం అయితే పెట్టించేశారు, అందరి ముందర కూడా పెట్టేశారు అనమాట బయట. అండ్ ఇప్పుడు వచ్చేసి పూలదండలు, అలాగే ఏమంటారు కాళ్ళు తొక్కుతారు కదా ఒకరి కాళ్ళు ఒకరు, ఆ ప్రాసెస్ ఇలా చిన్న చిన్న రిచువల్స్ అయితే నేను కొన్ని యాడ్ చేస్తాను అనమాట, చిన్న చిన్నవి. మీకు కూడా చూసేయండి. అండ్ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు జంట బాగుందా లేదా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. మనం కన్యాదానం చేతుల్లో ఇస్తాం కదా ఆ ప్రాసెస్ అనమాట. ఆ టైమే చాలా అంటే చాలా మంచి ఏమంటారు ఎమోషనల్ మూమెంట్ మంచిదన్నమాట ఆ టైము. మీరు కూడా చూసేయండి. అండ్ మీలో ఇలా ఎవరికైనా జరిగిందా లేదా కామెంట్ చేయండి. అంటే తండ్రి ఉన్నా కూడా వేరొకరు ఇలా బాబాయ్ కానీ పిన్ని అలా తోడుగా ఉన్నప్పుడు వాళ్ళు మీలో ఎంతమంది చేశారు ఇలా కన్యాదానం అన్నది కామెంట్ చేయండి. అండ్ మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కూడా. నాకైతే ఇంతకుముందు ఇలాంటివి చూడలేదు, తెలియదు కూడా ఆ తండ్రి ఉన్నప్పుడు చేయడం. సో నేను ఇది ఫస్ట్ పెళ్ళి ఇలా అటెండ్ అవ్వడం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి కన్యాదానం అనమాట. ఇక్కడ మా అక్కని కూడా పిలుస్తున్నారు. ఏంటంటే పక్కన ఉండొచ్చు అనమాట. ఇలా చేతులు పాపనిస్తున్నాం కదా కన్యాదానం చేస్తున్నాం కాబట్టి బావలేకపోయినా అక్కని కూర్చోబెట్టుకొని చేయొచ్చని చెప్పారనమాట. ఒక చెయ్యి అలా వేయొచ్చమ్మా నువ్వు అనేసరికి ఇంకా మా అక్క కూడా వచ్చిందనమాట. సో ఈ టైం కోసమే చాలా అంటే చాలా వెయిట్ చేసాము. ఎందుకంటే ఇది మెయిన్ కదా మనకి. సో అందుకోసమే మార్నింగే లేచి చాలామంది ఏంటంటే ఇంకా హల్దీ ఫంక్షన్కి వేసుకున్న శారీస్ ఇవ్వనే లేదు, అలానే ఉన్నారు చాలామంది ఈ ప్రాసెస్ చూడడం కోసమే. అండ్ మా పాప కూడా లేవనే లేదు, మా బాబు అయితే లేచిండు కానీ అలా ఉంది. అండ్ ఈ ప్రాసెస్ కూడా అయిపోయిందండి, కన్యాదానం ప్రాసెస్. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అనమాట పెళ్ళి కూతురికి అయితే. ఎందుకంటే తండ్రి ఉన్నా కూడా రాలేని పరిస్థితి కదా. సో మా అక్క దిక్కు చూస్తుంది, అక్కడ చూస్తుంది, మా అక్క దిక్కు చూస్తుంది, అక్కడ చూస్తుంది పెళ్ళి కూతురు అయితే. కానీ ఏం చేస్తాము, కొన్నిసార్లు సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండవు. బట్ పెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా అసలు ఏ అడ్డంకు రాకుండా బాగా జరిగిందనమాట. అసలు ఎవ్వరు కూడా గొడవ కూడా చేసుకోలేదు ఎవరితోనా. సో అదొకటైతే మంచి విషయం. లేదంటే ఏ చిన్న ఫంక్షన్ ఎవరో ఒకరు గొడవ పడుతూనే ఉంటారు, అస్సలు ఉండలేరు. అండ్ ఇక్కడ వచ్చేసి మామ లేస్తున్నాడు. ఎందుకంటే అందరికీ పెళ్ళి తాళిబొట్టు ఉంటుంది కదా పెళ్ళి పిల్లది, ఇప్పుడు కట్టబోయే ముందు అందరి ఆశీర్వాదం తీసుకురావాలి కదా. సో పెళ్ళి కూతురి మామ అనమాట. సో అందరికీ ఇప్పుడు అక్షింతలతో పాటు పెళ్లి తాళి ఉంటుంది కదా అది కూడా చూపించుకొని వస్తారనమాట. సో ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది. మీకు మా బంజారా పెళ్ళి నచ్చుతుందా లేదా కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుంది అన్నది. వీడియో లెంత్ అయిపోయిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి, కొంచెం అనిపించినా కూడా కామెంట్ చేయండి. ఇక్కడ పెళ్ళి తాళి అయితే చూపించడం అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ అక్షింతలు కూడా అందరికీ పనిచేశారు, అందరు తీసుకున్నారు. అండ్ పెళ్ళి టైంలోనే నాకు కరెక్ట్ వీడియో అయితే ఇందులో ఏమంటారు వీడియోనే రాలేదండి. అసలు మర్చిపోయిండు అనమాట. వేరే మా మామకే ఇచ్చాను, మర్చిపోయిండు అనమాట తీయడము. అంటే ఆన్లోనే ఉందని అనుకున్నారో లేదో నాకు తెలియదు. బట్ నేను చూసే టైంలో అయితే పెళ్ళి వీడియో కరెక్ట్ తాళిబొట్టు కట్టే టైంకే వీడియో అయితే మిస్ అయిపోయిందనమాట. ఇక్కడ తాళి చూపించే వరకు పెళ్ళి కూతురికి కట్టి రెడీగా ఉన్న టైంలోనే అసలు వీడియో అనేది మిస్ అయిపోయింది. కానీ పర్లేదు, మొత్తం ప్రాసెస్ అయితే చూసేసాము. లాస్ట్లో కట్టడం వరకే కదా అనేసి నేను వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నాను. కొంచెం
కొంచెం బాధ అంటే పెళ్ళి కట్టే తాళి కట్టే వీడియోనే లేదు. అందరు చూసి అడుగుతారు కూడా నన్ను. కాకపోతే నా దాంట్లో లేదు. ఏం చేస్తాను చెప్పండి. ఇక్కడ మా పాప అయితే ఇంకా లేచి స్నానం కూడా చేసుకొని ఏడుస్తుంది బాల్ కోసం. అన్నీ గాలి కొట్టుకోబోతున్నాయి. ఆమెమో ఇంత పెద్ద ముఖం వేసుకొని ఏడుస్తూనే ఉంది. చింకి ఒప్పాడా చింకి బాల్ बाल बढ़ गया मटा मोर इधर देखता सनमा सुने मैं इधर देख नहीं रहा ओए इधर देखो वायरल गर्ल इधर देखो ना बेटा వాళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదా. ఇంకా పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు అన్నీ ఊది ఊది ఎంతో కొంత మిగిలిచ్చిండ్రు అనమాట. ఆ పొట్లం తీసుకొని మా పాప అయితే ఆడుకుంటుంది. ఇక్కడ వచ్చేసి అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తున్నారు. సో ఒక దిక్కు ఇగో చూడండి, మా మరిది కొడుకు ఒక్కడే, మాకు కూడా ఒక్కడే కొడుకు, అండ్ మా బావకు కూడా ఒక్కడే కొడుకు అనమాట. ముగ్గురు అన్నదమ్ములకి ఒక్కొక్క కొడుకులే. సో ఇలా ఆడుకుంటున్నారో చూడండి, ఒకరినొకరు కొట్టుకుంటా. ఇలా నేను డ్యాన్స్ చేస్తున్నారు కదా మంచిగా అనేసి వీడియో అయితే తీసేయడం స్టార్ట్ చేశాను. కానీ ఇక్కడ చూడండి వాళ్ళు గొడవ పడుతున్నారు. అండ్ తర్వాత లేచి ఇగో ఇలా డ్యాన్సులు అయితే చేస్తున్నారు. మా బావ కొడుకు అనమాట, బ్లూ కలర్ షెర్వానీ వేసుకున్న ఆయన. సో తిను ఏంటంటే ఫోటో దిగడం కోసం స్టేజ్ ఎక్కుతున్నాడు స్టైల్గా. వీళ్ళు ఏంటంటే మధ్యలో డ్యాన్స్లు వేస్తున్నారు. ముగ్గురు కొడుకులు అనమాట ఒక్కొక్కరే. అండ్ కూతుళ్ళు కొంచెం ఎక్కువనే ఉన్నారు ముగ్గురికి. సో నేను అది ఎప్పుడన్నా చెప్తాను. ఇంకా మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి పెళ్ళి వీడియో. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి మీకు మంచిగా అనిపిస్తే. అండ్ దీని తర్వాత కూడా ఏమంటారు, నేను బరాత్ వీడియో పెడతాను. అండ్ ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది కదా పెళ్ళి కూతుర్ని ఇంట్లో నుంచి బయటికి తీసేటప్పుడు, ఆ వీడియో కూడా పెడతాను. ఇక్కడ మా వాడు డ్యాన్స్ అయితే తెగ రెచ్చిపోతున్నాడు అనమాట చేయడంలో. డ్యాన్స్ వేస్తే ఇక్కడైతే బంగారు తల్లి వాళ్ళ నాన్న చంక వదులుతనే లేదు, ఎక్కి కూర్చుంది. అండ్ నవ్వమంటే కూడా నవ్వుతలేదు. అండ్ ఇది వచ్చేసి నైట్ టైం అనమాట. పిల్లలు అందరూ కలిసి డ్యాన్సులు వేస్తున్నారు. అందులో ఈ చిన్న బుడ్డదనమాట మా రిలేటివే. తను కూడా చూడండి పాస్ పోసుకుంది. నేనేంటంటే బాగా చేస్తుంది కదా డ్యాన్స్. వాళ్ళ ఇల్లు కొంచెం దూరంలో ఉంటుంది, ఎప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది అనేసి నేను వీడియో తీయడం ఒకటే స్టార్ట్ చేశాను. తను ఏంటంటే పాస్ పోసుకొని కూడా డ్యాన్సులు అనమాట. అండ్ ఈ వీడియో వాళ్ళ డాడీ చూసి ఈ వీడియో ఎవరు తీశారో ఏమో అని అడుగుతున్నారు అనమాట. ఆ వీడియో నేనే తీశాను. పాస్ పోసుకొని కూడా డ్యాన్సులు వేస్తుంది బుడ్డది అనేసి. అండ్ తిని వచ్చేసి 1 year కంప్లీట్ అయిపోయింది పాపకి, చిన్న పాప. అండ్ ఇది వచ్చేసి బరాత్ అంటే పెళ్ళి కూతుర్ని ఇంట్లో నుంచి మనం తీస్తాం కదండి. ఇప్పుడు ఎమోషనల్ మూమెంట్ కంటే కొంచెం ముందలన్నమాట. అండ్ ఇక్కడ ఆడుతూనే ఉన్నారు. అండ్ అక్కడ నుంచి ఇంకా ఇంట్లో నుంచి పాపనైతే బయటికి అయితే తీస్తారనమాట. చూడండి ఫుల్ అంటే ఫుల్ ఎమోషనల్ మూమెంట్ అనమాట. వాళ్ళ తమ్ముడిని పట్టుకొని వాళ్ళ అమ్మ వాళ్ళని పట్టుకొని ఏడుస్తుంటే, నేను కూడా ఇది వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చాను వీడియో తీయమని, వాళ్ళు ఇది కూడా తీశారు. కొంచెమే ఉంది ఈ వీడియో, నేను ఎక్కువగా పెట్టడం బాగుండదు కదా ఎమోషనల్ మూమెంట్ని. సో నేను కొంచెమే పెట్టేస్తాను. అండ్ దీని తర్వాత అయితే ఇంకా మాకు డ్యాన్సులు బరాత్ అంతా వెళ్ళడం డీజే సాంగ్స్కి అదంతా పెడతానండి. కాకపోతే ఇది కొంచెం హార్ట్ టచింగ్ మూమెంట్ అనమాట, అందుకే నేను కొంచెం పెట్టేశాను పాప ఇలా ఏడుస్తుంది అనేసి. సో దీని తర్వాత అయితే ఇంకా మాకు డ్యాన్సులు అనమాట. నైట్ 4, 2, 3 అలా ఏది అయినా సరే డ్యాన్సులే వేయడం అనమాట మాకు ఇంకా. సో మీకు మా పెళ్ళి వీడియో మొత్తం నచ్చిందా లేదా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ముందు కూడా మంచి వీడియోస్ అయితే వస్తాయండి. ఒక దిక్కు మేమందరం లేడీస్ అందరం డ్యాన్సులు చేస్తుంటే, ఇక్కడ చూడండి ఇంకొక దిక్కు మా చిన్నమామ అనమాట అండ్ పెళ్ళి కొడుకు వాళ్ళ డాడీ, వాళ్ళిద్దరు కూడా డ్యాన్సులు అయితే చేస్తున్నారు. పెద్దవాళ్ళు చేస్తున్నారు చూడండి. అందరు మా రిలేటివ్సే వీళ్ళు. అండ్ పాపకు వచ్చేసి మా ఊర్లోనే మా విలేజ్లోనే ఇచ్చాము వేరే ఇంటికి. సో మా ఊర్లోనే ఉంటుంది పాప పెళ్ళి కూతురు అయితే. మాకు ఆ బాధ అయితే ఏం లేదు. సో మా డ్యాన్సులు మీకు నచ్చుతుందో లేదో కామెంట్ చేయండి.
డ్యాన్సులు అంటేనే బంజారా లేడీస్. అది కూడా గుంపులో గోవిందా. ఎవరు ఎలా చేస్తున్నారో ఏది చూడరు. బాగా చేస్తారు అందరనమాట. డ్యాన్స్ అంటేనే లేడీస్. అలా ఉంటుంది మా ఊర్లో అయితే. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ డే రిసెప్షన్కి అనమాట. ఇలా తయారైంది. ఫుల్ ఎండలు కదా, అందుకే సింపుల్గా వేశాను మా పాపకి. అండ్ రిసెప్షన్ రోజే మేము హైదరాబాద్ కూడా వచ్చేస్తామండి. ఓన్లీ రిసెప్షన్ అటెండ్ అయ్యి ఫుడ్ తినేసి మధ్యాహ్నంది ఇంకా వచ్చేస్తామన్నమాట. మేము ఎలా డ్యాన్స్ చేసామని అడిగితే ఇలా చూపిస్తుంది నైట్ అంతా ఇలా చేసామనేసి. అండ్ మా పాప అయితే ఇలా తయారైంది. ఇంకా మా బాబు వచ్చేసి ఇలా తయారైంది అనమాట సింపుల్గానే. సో మీకు మొత్తం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ కూడా చేయండి. మనం మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ రిసెప్షన్ రోజైతే మా ఫోటో ఫ్యామిలీ అంతది కూడా ఇక్కడైతే పోస్ట్ చేసేస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.